పలిమెల మండలంలోని భూఘటనపై మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బూటకమని మహదేవ్పూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలకు పుట్టమధు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. పుట్టమధు ఇప్పటికైనా బూటకపు మాటలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. నిన్న పలిమెల గ్రామంలో మాట్లాడుతూ మరి శ్రీధర్ బాబు గారు మన శ్రీను బాబు గారు ప్రమేయంతోనే పలిమెల భూములు టక్కని సిమెంట్కు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పడం అభూత కల్పన. పుట్టమధు గారి బూటకపు మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీధర్ బాబు గారి కానీ శ్రీను బాబు గారు కానీ డక్కని సిమెంట్ కంపెనీలో ఎలాంటి వాటాలు లేవు. దాన్ని ప్రజలలో ఏదో మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం. ముఖ్యంగా 2014 నుండి 2023 వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పుట్టమధుకర్ గారు ఉన్నారు. మరి వారు ఈ పలిమెల రైతులకు ఎలాంటి సాయం చేయకుండా ధరణి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ధరణి వచ్చినప్పుడు ధరణిలో వాళ్ళ పేర్లు ఎవరైతే ఇప్పుడు పట్టదారులమని దక్కని సిమెంట్కు అమ్ముకున్నారో వాళ్ళ పేర్లు ధరణిలో రావడానికి వాళ్ళకు ఆన్లైన్ పట్టా పాస్బుక్లు ఇవ్వడానికి పుట్టమధు గారే సహకరించారు. ఈ విషయం జగమెరిగిన సత్యం. ఒకవేళ రైతుల పట్ల చిత్తశుద్ధి నీకు ఉంటే మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ధరణి కానీ పాస్బుక్లు కానీ ఇవ్వకుండా ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు? పలిమెల మండలంలో భూముల విషయంలో శ్రీనుబాబు గారికి పాత్ర ఉన్నదని అనడం చాలా సిగ్గుచేటు. ఆ భూములకు శ్రీనుబాబు గారికి ఎలాంటి సంబంధమే లేదు. ఏదో ఒకటి వార్తలలో ఎక్కాలని ప్రచారం చేసుడు తప్ప అలా నిజం వాస్తవం లేదు. గతంలో మరి ఈయన కూడా 14 నుంచి 18 వరకు ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు. మరి ఇతను ఏం చేసిండు? అక్కడ రైతులు ఎన్నోసార్లు ఆయన దగ్గర తిరిగినా కానీ నాతో కాదా కలెక్టర్ ఇంటలేడని ఈయన చెప్పి మళ్ళీ ఇవాళ ఉల్టా చెప్పడం ఏంటిది? ఇది నీ లెక్క 6 నెలల కానీ వెంకటపూర్లో కానీ 100 ఎకరాల భూములు ఇక్కడ శ్రీనుబాబు కానీ శ్రీధర్బాబుని కొనలే. వాళ్ళకు 40 సంవత్సరాల అధికారం ఎందుకు ఇచ్చారు? మంచి పనులు చేస్తారని ఇచ్చారు. నీకు ఒక్కసారి ఇస్తేనే 1000 కోట్లు దోచుకున్నావు. అందుకని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చిల్లర మాటలు మాట్లాడకుండా మరి శ్రీధర్ బాబు గారికి 5 సార్లు వాళ్ళ ఫాదర్కి 3 సార్లు గెలిపించారు అంటే వాళ్ళు మంచి పనులకే వాళ్ళకు ప్రజల నిదర్శనం అది. కాబట్టి చిల్లర మాటలు మాట్లాడకుండా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేస్తున్న శ్రీధర్ బాబు గారికి మెచ్చుకోలేక ప్రజలు మెచ్చుకుంటా ఉంటే ఈయన తిరస్కరించడం సరికాదని ప్రజలు ఇతన్నే తిరస్కరించారు. కాబట్టి ఇటువంటి జూటా మాటలు మాట్లాడకుండా సరి అయిన పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడవలసిందిగా మీ అందరి పక్షాన ఇంకోసారి హెచ్చరిస్తూ పుట్టమధుకు చిల్లర మాటలు మాట్లాడొద్దని మేము విన్నపిస్తున్నాం.